చలికాలం మొదలవుతే ప్రతి టెర్రస్ ఒక కథ దాచుకుంటుంది. మన కథ కూడా అలా ఒక చిన్న టెర్రస్ మీద ఒక సాధారణ రాత్రిలో మొదలైంది. ఇది యాక్షన్ కాదు, పంచులు కాదు. ఒక సింపుల్ సిచ్యుయేషన్లో జరిగే చిన్న ఆట. ఒక వ్యక్తి, ఒక టెర్రస్, మరి ఆ చలిలో దాక్కున్న నిజం. ఇదే వింటర్ టెర్రస్ ట్రాప్ యొక్క కథ. టిలిలిలి 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 టిలి. హలో చెప్పమ్మా, ఇప్పుడే తిన్నారా? ఏం వినపడడం లేదా? నెట్వర్క్ రావడం లేదేమో. టెర్రస్ మీద పోతానుండు. వస్తుందరా సిగ్నల్ మామ? ఓకే, ఇంకేమరా? తిన్నారా? తిన్నావా? ఓకే ఓకే, రేరా ఏమా ఉంటారా? ఛార్జింగ్ పెట్టుకొని ఆడతాలే. అరే డోర్ ఏంటిరా నీ ఓవర్ యాక్షన్? ఓపెన్ అవ్వురా, ఓపెన్ అవ్వురా. చలికి ఫ్రీజ్ అయిపోతున్నా. అరే ఇది నిజంగా లాక్ అయిపోయింది. సూపర్, అద్భుతం. ఇది నాకు జరగాల్సిందే. వింటర్లో మిడ్ నైట్లో టెర్రస్ పైన లాక్ అయిపోవడం, ఇది నిజంగా లాక్ బాస్టర్ లైఫ్ రాలేదు. ముందు ఎవరికైనా ఫోన్ అయినా చేస్తాను. స్విచ్ ఆఫ్. ఖచ్చితంగా నాకు ఇలానే జరుగుతుంది. హలో, ఎవరైనా మేల్కొని ఉన్నారా? హెల్ప్ చేస్తే ఒక చాక్లెట్ ఇస్తా. సరే 10 చాక్లెట్ ఇస్తా, హెల్ప్ చేయండి రా బాబు. ఈరోజు నేచర్కి ఫుల్ పవర్ వచ్చినట్టుంది. అంటే ఇప్పుడు దయ్యాలు వచ్చే టైమా? ఒరే యూనివర్స్, ఈరోజు నైట్ ఎంటర్టైన్మెంట్ కు నన్ను ఎంచుకున్నావా? ఫుల్ చలి పెడుతుంది, వచ్చేస్తుంది. ఇక వార్మప్ డ్యాన్స్. ఎవరైనా చూస్తే ఈ టైంలో టిక్ టాక్ చేస్తున్నారు అనుకుంటారు. ఎవరైనా ఉన్నారా? ఓకే ఓకే, ఎవరైనా వస్తున్నారా? వచ్చి ఉంటే ప్లీజ్ స్లోగా రండి. నేనేం భయపడడం లేదు, కానీ కొంచెం ఎక్కువ భయపడతాను. దగ్గరకు వచ్చినాం అనుకో, ఈ పాట్ తీసుకొని నెత్తి మీద వేస్తా. ఈ పాట్లో పువ్వులు లేవు, కానీ నా కోపం ఫుల్. ఎవర్రా నువ్వు? మియావ్ అని చెప్పి రావచ్చు కదా. అలా చూస్తావేంట్రా? ఈ ప్లాన్ నాది కాదురా బాబు. అయ్యో, ఇప్పుడు కడుపులో ఆర్కెస్ట్రా మొదలైంది. భోజనం అరిగిపోయింది, వార్మప్ అయిపోయింది. నేను మాత్రం స్టిల్ వై హియర్. రాను రాను చలి ఎక్కువ అయిపోతుంది. ఎట్లయినా బీగం పగలకొట్టైనా లోపల పోయి పడుకుంటా. దీన్ని పగలగొట్టి అమ్మతో తిట్లు తినడం కన్నా ఈ చలికి పడుకోవడమే మేలు. ఇది హీరో ఎంట్రీ పోజ్ కాదు, సర్వైవల్ పోజ్. ఈ చలికి పడుకోలేను, కూర్చోలేను, తిరగలేను.
ఏం చేయాలరా బాబు? అఖిల్, ఏంటన్నా డోర్ బయట నుంచి లాక్ అయింది? వాని అమ్మ గాలికి లాక్ అయిపోయిందిరా. అవునా? అమ్మా, డోర్ లాక్ అయింది. పిల్లి షాక్ అయింది. చెలితో టార్చర్ భరించలేకపోయినా లాస్ట్ కి సర్వైవల్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సరే అన్న, చాలా స్ట్రగల్ అయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఈ చిన్న కథను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇస్తున్న ప్రేమ, ప్రోత్సాహం మా నెక్స్ట్ కథలకు మా బలం. మీరు ఇలాగే మా వెంట ఉంటే ఇంకా మంచి కథలు, ఇంకా మంచి వినోదాలు మీకు అందిస్తాం. మా చిన్న ప్రయాణంలో మాతో కలిసి నడిచినందుకు ధన్యవాదాలు.